హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. చివరి తేదీ ఫిబ్రవరి 13 దాకా, చాలా దగ్గరలోనే ఉంది వాస్తవం చెప్పుకోవాలంటే. కానీ చాలామంది అభ్యర్థులు ఏంటంటే తమకు తెలియకుండా చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏళ్ల తరబడి కష్టపడ్డటువంటి కష్టాన్ని వృధా అయిపోయేటట్టుగా చేస్తున్నాయి. ఫలితంగా వాళ్ళ అప్లికేషన్లు రిజెక్ట్ అయిపోతున్నాయి. అందుకే మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే మీరు మొదటి ప్రయత్నంలోనే పక్కాగా ఎలాంటి తప్పులు లేకుండా ఎలా సబ్మిట్ చేయాలన్నది నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే కేవలం అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే కాదు, స్కిల్ టెస్ట్ అండ్ రాత పరీక్ష ఈ రెండింటికి ఎలా సిద్ధం కావాలి అనేది కూడా మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. తెలంగాణ నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఒక అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉన్నటువంటి జిల్లాలలో దాదాపు 859 ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇది నిజంగా ఒక సువర్ణమైనటువంటి అవకాశం అని చెప్పుకోవాలి. అయితే చాలా టైం చాలా తక్కువగా ఉంది. అప్లికేషన్ ప్రక్రియ అనేది జనవరి 24 చివరి తేదీ ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 11:59 వరకు మాత్రమే ఉంది. ఈ కొద్ది టైంలో ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా అప్లికేషన్ని ఎలా పూర్తి చేయాలనేది మనము ఇప్పుడు వివరంగా చూద్దాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఇంకా దీనికి సంబంధించి నేను ఇంకా ఎలా ప్రిపరేషన్ వీడియోలు ఎలా ఉంటాయి, దీని కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లోకి మీరు దూకే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. తెలంగాణ హైకోర్టు మొత్తం 9 రకాల పోస్టుల కోసం అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఇందులో 359 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్లు ఇవి 159 పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్లు 95 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే కాపీయిస్ట్ వచ్చేసరికి 63 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు 61 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎగ్జామినర్ పోస్టులు 49 ఖాళీ ఉన్నాయి. టైపిస్టులు ఏమో 42 పోస్టులు ఖాళీ ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్లు వచ్చేసరికి 36 పోస్టులు ఖాళీ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 859 ఖాళీలు అయితే కోర్టులలో ఉన్నాయన్నమాట. తెలంగాణ కోర్టులలో ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి తేదీలు అండ్ ఫీజుల వివరాల గురించి ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ రోజే ప్రారంభమైంది. జనవరి 24 నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి, అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 13 తారీఖు రాత్రి 11:59 వరకు, అంటే అర్ధరాత్రికి 1 నిమిషానికి ముందు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13 వరకు. పరీక్ష ఫీజులు ఎలా ఉన్నాయంటే ఓసీలకి, బీసీ అభ్యర్థులకేమో ₹600 ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు అండ్ మాజీ సైనికులు వీళ్ళందరికీ కూడా ₹400 ఫీజు అయితే ఉంది. ఈ సమాచారం అంతా కూడా మీకు అధికారిక వెబ్సైట్ thc.gov.in అనే వెబ్సైట్లో ఉంది. దయచేసి అప్లై చేసే ముందు ఒకసారి మీరు పూర్తిగా అధికారిక నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. ఇక ఇంకోటి, అర్హతలు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి విద్యార్థులు కానీ ఇంకా వయసు గురించి కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్, ఎందుకంటే ఇక్కడే చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రతి పోస్ట్కి కూడా వేర్వేరు అర్హతలు, క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి ఆఫీసు సబార్డినేట్కి వచ్చేసరికి ఈ పోస్ట్కి 7th పాస్ అయితే చాలు, అంటే 7వ తరగతి పాస్ అయితే చాలన్నమాట. కానీ ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉండకూడదు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా అర్హతలు 7th నుంచి 10th వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు, కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రం అర్హులు కాదు. ఇది చాలా కీలకమైనటువంటి నిబంధన అనమాట. ఇంటర్ లేదా డిగ్రీ చదివినటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా దీనికి అర్హులు కాదు. ఈ విషయం చేయలేక చాలామంది పొరపాటు చేస్తుంటారు. కాబట్టి నోటిఫికేషన్ ముఖ్యంగా అందరూ కూడా క్షుణ్ణంగా చదవండి. ఇక ప్రాసెస్ సర్వర్, ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రాసెస్ సర్వర్కి డ్రైవింగ్ తెలిసి ఉండాలి. ఇది ఎందుకంటే బయటికి వెళ్ళి కోర్టు ఉత్తర్వులు కానీ కోర్టు యొక్క ఆదేశాలు కానీ అట్లాంటివన్నీ పంచాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి డ్రైవింగ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అంటే 2 వీలర్ డ్రైవింగ్ వస్తే చాలు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇతర టెక్నికల్ అనుభవాల్లో ఉంటే దాన్ని అప్లికేషన్లో ఇస్తే దాన్ని కూడా మీకు అదనపు బెనిఫిట్ అయితే కలుగుతుంది అనమాట. ఇంకా రికార్డ్ అసిస్టెంట్లు అండ్ ఎగ్జామినర్లు, ఇదేంటంటే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి విద్యార్హత ఉంటే రికార్డ్ అసిస్టెంట్కి సరిపోతుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లకి ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి, ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా కావాలి. ఈ టైపిస్టులు అండ్ కాపీయిస్టులకి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ 45 minutes వేగం అయితే ఉండాలి. అంటే హయ్యర్కి 45 words per minute అంటారు. అది ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది టైపిస్టులకి వాళ్ళకి. అయితే స్టెనోగ్రాఫర్కి ఇది చాలామంది తక్కువ మంది ఉంటారు కాబట్టి డిగ్రీతో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ దానికి 120 పదాల వేగం అనేది ఉండాలి. ఇంకా
టైప్ హయ్యర్ గ్రేడ్ 45 మినిట్స్ వేగం కూడా ఉండాలన్నమాట. వయోపరిమితి ఎట్లా అంటే జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలన్నమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఇతర రిజర్వ్డ్ వాళ్ళందరికీ కూడా వయోపరిమితులు అయితే సడలింపు అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఇదే అసలు మ్యాటరు. దీనికి అప్లికేషన్ మీరు తప్పులు లేకుండా ఎలా పూర్తి చేయాలని నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో tshc.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి నేను చెప్పే స్టెప్స్ అనేది కూడా మీరు ఫాలో అయిపోండి. స్టెప్ 1 ఏంటంటే రిజిస్ట్రేషన్, OTPR, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇది అధికారిక వెబ్సైట్ tshc.gov.in ఓపెన్ చేశాక అందులో రిక్రూట్మెంట్ అనే సెక్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. అక్కడ మీకు మొదటగా రిజిస్టర్ నౌ లేదా OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా పూర్తి చేయాలన్నమాట. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే భవిష్యత్తులో మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఈ మొబైల్ నెంబర్కే, ఈ మెయిల్ ఐడికే వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ OTPR ఐడి అండ్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి, మీ మెయిల్కి రెండింటికి వస్తాయి అనమాట. వాటిని జాగ్రత్తగా రాసి పెట్టుకోవటం ఏదో ఒకటి చేయండి. ఇంకా స్టెప్ 2లో ఏం చేయాలంటే అప్లికేషన్ ఫారం ఎలా నింపాలంటే మీ OTPR ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. అక్కడ లాగిన్ అయ్యాక అసలు అప్లికేషన్ ఫామ్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 ఇంపార్టెంట్ విభాగాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వ్యక్తిగత వివరాలు, అంటే పర్సనల్ డీటెయిల్స్ని ఇక్కడ పెట్టాలన్నమాట. మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఇలాంటి వివరాలన్నీ మీ SSC సర్టిఫికెట్లో ఉంటాయి కదా, 10th క్లాస్ మెమోలో, అలా ఉన్నట్టుగా అక్షరం కూడా పొల్లుపోకుండా ఎంటర్ అయితే చేయండి. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా భవిష్యత్తులో మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ టైంలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక విద్యార్థులకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు మొత్తం 3 విభాగాల్లో ఇది 2వ విభాగం అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి విద్యార్హతలన్నీ, వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేయాలి. మీ సర్టిఫికెట్లో ఉన్నటువంటి మార్కులు కానీ, పాస్ అయిన సంవత్సరం కానీ అది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇక స్టెప్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలైనటువంటి టాస్క్. చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇక్కడ తడబడుతుంటారు, తప్పులు చేస్తుంటారు. అందుకే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఇదొక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి, లేదంటే వాటిని ఆర్డర్లో అయినా పెట్టుకోండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, మీ సంతకంతో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. 2 విద్యార్హతల సర్టిఫికెట్లు, 10th, ఇంటర్, డిగ్రీ ఇట్లాంటి ఏది అర్హత అయితే అది క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు, అంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేసే వాళ్ళకి, వాళ్ళు EWS వాళ్ళు కానీ, వికలాంగులు కానీ, తర్వాత SC, STలు కానీ, BCలు కానీ ఇలాంటి వాళ్ళకి అది క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టాలి. అలాగా ప్రో టిప్ ఏం చెప్తున్నా అంటే అప్లికేషన్ మొదలు పెట్టే ముందే మీ ఫోటో మీద సంతకము, ఇంకా సంతకం కూడా విడిగా ఉండాలి, సంతకం కూడా స్కాన్ చేసి మొత్తం సర్టిఫికెట్లు అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని నోటిఫికేషన్లో చెప్పినటువంటి ఆ సైజెస్ తేడా వస్తాయి మీకు. దాంట్లో 1.3 MB, 1.5 MB అంటాడు, ఆ కేబీలలో కూడా వస్తుంది, ఎంబీలు కూడా కేబీలలో వస్తుంది, ఒకసారి 30 KB, 50 KB అట్లా వస్తుంది. అందుకని మీరు అది చెప్పినట్టుగా మీరు దాన్ని ఫార్మాట్ చేసుకుంచుకొని పక్కన పెట్టించుకోండి, రెడీగా పెట్టించుకోండి. ఇది మీ టైంని సేవ్ చేస్తుంది, టెన్షన్ లేకుండా చేస్తుంది అనమాట. ఇక స్టెప్ 4కి వచ్చేసరికి పోస్ట్ అండ్ జిల్లా ప్రాధాన్యతలు, పోస్ట్ అండ్ డిస్టిక్ ప్రిఫరెన్సెస్. మీరు ఏ పోస్ట్కి అర్హులు అన్నది ఆ పోస్టులన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీరు 1 కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే వాటన్నిటిని కూడా ఒకే అప్లికేషన్లో ప్రాధాన్యత క్రమంలో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏ జిల్లాలో పోస్టింగ్ కావాలో కూడా ప్రాధాన్యత క్రమంలో అప్లై చేసుకోవాలన్నమాట. స్టెప్ 5 వచ్చేసరికి ఫీజు చెల్లింపు, ఫీజు పేమెంట్ చేయాలి. ఇక్కడ అన్ని వివరాలు నింపిన తర్వాత సిస్టమ్ మిమ్మల్ని పేమెంట్ గేట్వే వైపుకి తీసుకెళ్తుంది. ఇక్కడ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరైతే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు బ్రౌజర్ పొరపాటున క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అప్పుడు రీఫ్రెష్ అయితే చేయదు. మీరు పేమెంట్ సక్సెస్ అయ్యాక మొత్తం మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది, అది ఇస్తేనే ఫైనల్గా మీకు పేమెంట్ అయినట్లు లెక్క అనమాట. ఇక 6th స్టెప్ ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ అండ్ ప్రింట్అవుట్. ఫీజు మొత్తం చెల్లించిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు మీ అప్లికేషన్ ఫారం మొత్తం కూడా ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది. చాలామంది తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంచున్నా అని అడుగుతున్నారు. ఆ పొరపాటు లేకుండా ముందే రాసుకోండి, దాన్ని ఏమేం కావాలనేది రాసుకొని. అసలు నేనేం చేసామంటే 6th నుంచి మొత్తం డిగ్రీ వరకు కూడా
ఒక ఇది రాసుకునేవాడిని, ఎక్కడెక్కడ చదివాను, ఏ స్కూల్లో చదివాను, ఏంటి, ఏ సంవత్సరం చదివాను, ఎన్ని నెలలు చదివాను, ఎన్ని సంవత్సరాలు చదివాను, అదంతా మొత్తం నోట్ చేసుకుని ఒక పేపర్ ఎప్పుడు దగ్గర పెట్టుకునేవాడిని. నోట్ చేసినప్పుడు ఈజీ అవుతుంది, దాంట్లో నోట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. అందుకని అలాంటిది ఏమైనా ఉంటే మీరు చేసి రాసి పెట్టుకోండి, మొత్తం స్పెల్లింగ్తో సహా తప్పులు లేకుండా రాసి పెట్టుకోండి, ఈజీ అవుతుంది అనమాట. ఇక మీకు ఇప్పుడు ఫామ్ మొత్తం కూడా మొత్తం ప్రివ్యూ చూపిస్తుంది, ప్రతి అక్షరం ప్రతి ఒక్క వివరం కూడా సరిగ్గా ఉందో లేదో ఒకసారి చివరిసారిగా మరోసారి చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఇస్తారో లేదో తెలియదు, కోర్టులకి మనకి టీజీపీఎస్సీ కను పోలీస్ బోర్డులకి అయితే ఇస్తున్నారు కానీ, కాబట్టి చెక్ చేసుకోండి. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొట్టారంటే ఇంకంతే, మళ్ళీ ఎలాంటి మార్పులు చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. అంతా పక్కాగా ఉంది అని చెప్పి మీరు నిర్ధారించుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ మీద ఇక క్లిక్ బటన్ అయితే కొట్టండి. సబ్మిట్ చేశాక మీ పూర్తి అప్లికేషన్ ఫాము పీడిఎఫ్ రూపంలో జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసి ఒక్కొక్కటి కానీ లేదా రెండు సెట్లు కానీ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ఈ అప్లికేషన్ మస్ట్గా అడుగుతారు. అప్లికేషన్ ఫామ్ అనేది చాలా అవసరం అనమాట. ఇక 4th వన్, ఇక పరీక్ష విధానము సిలబస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అప్లై చేయడం మొదటి అడుగు మాత్రమే. అసలైనటువంటి పోటీ ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక విధానము పరీక్ష పోస్టుని బట్టి, మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. పరీక్షలు అనేవి ఏప్రిల్ 2026లో జరుగుతాయని చెప్పేసి డేట్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చేశారు. ఇక జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్, ఈ పోస్టులకి అన్నిటికీ కూడా కంప్యూటర్ ఆధారిత అంటే CBT ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఈ 4 పోస్టులకు కూడా సిలబస్ అనేది ఒకే విధంగా ఉంది. ఇందులో జనరల్ నాలెడ్జీ 60 ప్రశ్నలు, తర్వాత జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకి 120 నిమిషాల టైం అయితే ఉంటుంది. 120 అంటే 2 గంటల టైం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఈ 2 ఉద్యోగాలకు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి కొంచెం అంటే 7th క్లాస్ 10th క్లాస్ అర్హత కాబట్టి వీళ్ళకి కంప్యూటర్ కాకుండా మామూలుగా OM ఆధారిత అంటే ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే పెడతారనమాట. ఎగ్జాము 10th క్లాస్ స్థాయిలోనే ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జీ వీళ్ళకి ఆఫీస్ సబార్డినేట్లకేమో 45 ప్రశ్నలు మాత్రం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనకి జిల్లాల వారీగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలిచి, అంటే వైవా ఓస్ అంటారు. ఇది 5 మార్కులు ఉంటాయి దీనికి. తర్వాత టైపిస్టులు, కాపీస్టులు, స్టెనోగ్రాఫర్లకి వీళ్ళకి రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్తో పాటు CBT ఎగ్జామ్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే టైప్ పోస్ట్కి టైపింగ్ రావాలి కదా, మరి టైపింగ్. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అంటారు. షార్ట్ హ్యాండ్ అంటే జస్ట్ షార్ట్ కట్లో రాసుకునేది ఉంటుంది, దానికి సంబంధించి కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఈ స్కిల్ టెస్ట్లే మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేవి కాబట్టి వీటి మీద మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే పెట్టాలన్నమాట. ఇక సిలబస్ మీద చిన్న సజెషన్ ఏంటంటే, జనరల్ నాలెడ్జ్ కోసము మనం ప్రధానంగా తెలంగాణ చరిత్ర ఒకటి, జాగ్రఫీ ఒకటి, సంస్కృతి ఒకటి, ప్రభుత్వ పథకాలు ఒకటి, ఇంకా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టాలి. ఈ ఉంటాయి కదా మన క్రీడలకు సంబంధించిన పదాలు కానీ లేకపోతే జనరల్ నాలెడ్జ్కి ఎక్కువ సంబంధించినవి బాగా వస్తాయండి. స్పోర్ట్స్, ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ డేట్లు, స్వతంత్రోద్యమ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. ఇంకా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద కూడా దృష్టి పెట్టండి. ముఖ్యంగా కోర్టు తీర్పులు మాత్రం కంపల్సరీగా చూసుకోండి. సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు అయితే మస్ట్గా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక జనరల్ ఇంగ్లీష్, గ్రామర్ అండ్ ఇంగ్లీష్ కోసం, గ్రామర్, వొకాబులరీ కోసం అయితే కాంప్రహెన్షన్ మీద అయితే పట్టు అయితే సాధించాలి. ఇక చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పినట్లుగా ప్రతి స్టెప్ను కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఎలాంటి తప్పులు లేకుండా పూర్తవుతుందని గుర్తుపెట్టుకోండి. చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు మాత్రం ఉంది. చివరి నిమిషం దాకా వెయిట్ చేయకుండా మీరు ఇప్పుడే అప్లై చేయండి. ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 100 మార్కులకి కొన్ని తక్కువ కొన్ని ఎక్కువనే కాబట్టి ఈ కాకుండా అంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్, ఈ 4 పోస్టులకు కలిపి మనం ప్రిపరేషన్ టెస్ట్ని సిరీస్ నిర్వహిస్తాం. గతంలో కూడా చాలామంది విజేతలు అయ్యారు. మరి వాళ్ళకి పెట్టినటువంటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వీడియోలు కూడా మనం దాంట్లో పోస్ట్ చేస్తాం, చూడండి ఒకసారి. ఉద్యోగాలు సంపాదించారు. ఈ సిరీస్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో ఉంటుంది. ఈ కోర్టు ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వెంటనే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో జాయిన్ అవ్వండి. ఇందులో మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లో పాటు కోర్టు ఉద్యోగాలు సంపాదించడానికి ప్రిపరేషన్, మోటివేషన్ వీడియోలు కూడా మనం ఇస్తాము. ఇంతకుముందు కూడా ఇచ్చాము అలా. ఇక రిపబ్లిక్ డే ఆఫర్ కింద 500 రూపాయలు అన్నటువంటి కోర్సుని 100 రూపాయల కోర్సులు తగ్గిస్తున్నాము. మీరు RIP 100 అనే కూపన్ కోడ్ని అప్లై చేయండి. చేస్తే ఈ కోడ్ జనవరి 26 అర్ధరాత్రి 11:59 దాకా ఉంటుంది. తర్వాత 500 రూపాయలుగా మారిపోతుంది అనమాట. కాబట్టి 100 రూపాయల కన్సెషన్ వస్తుంది మీకు జనవరి 26 అర్ధరాత్రి వరకు
కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ అండ్ రిపబ్లిక్ ఆఫర్ అనుకోండి, రెండింటి ఆఫర్లను దృష్టిలో పెట్టుకొని మీరు ఉపయోగించుకోండి. ఇలాంటి విలువైనటువంటి సమాచారము, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీలు కానీ మీరు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టేటువంటి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై చేయడానికి డైరెక్ట్ లింకు ఇలాంటివన్నీ కూడా పూర్తి సిలబస్ ఇదంతా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటిలో పోస్ట్ చేస్తాను సాయంత్రం వరకు. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. దాంట్లో నోటిఫికేషన్ వివరాలు అనేవి పూర్తిగా ఉంటాయి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అందరూ కూడా కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.